హాయ్ ఫ్రెండ్స్, మీకు డ్రై నట్స్తో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చెప్తానండి. కొబ్బరి తురుము, బాదాములు ఒక 5 నుండి 6 అండి. జీడిపప్పులు ఒక 5 లేదా 6, పుచ్చగింజలు అండి ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేసుకున్నా కూడా పర్వాలేదు టేస్ట్కి. ఇవి పుచ్చగింజలండి, అవి గుమ్మడి గింజలు ముందు చూపించింది. అది కంగారులో అలా అన్నాను. ఇవి పుచ్చగింజలు ఒక టేబుల్ స్పూను. వెల్లుల్లిపాయలు 3 లేదా 4 అండి. మిరియాలండి ఒక టేబుల్ స్పూన్ అంతే. పాటుగా మనం 3 ఎండుమిరపకాయలు వేస్తామండి, 3 లేదా 4 వేసుకోవచ్చు. ఈ కారం ఎక్కువ కన్నా మిరియాలు వేసుకుంటే హెల్తీ అండి. శనగపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు. తెల్ల నువ్వులండి 2 టేబుల్ స్పూన్లు. మీకు ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పల్లీలు నల్ల నువ్వులు ఒక స్పూన్ అండి. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ అండి. అవిసె గింజలండి, ఇవి తెలుసు కదా మీకు, ఒమేగా 3 ఫ్యాటీ ఉంటుందని దీనిలోనూ, చాలా హెల్దీ అని కూడా తెలుసు కదా మీకు. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చింతపండుది గింజలు తీసుకుని పెట్టుకోవాలండి. చింతపండు, ఉప్పు రుచికి తగ్గట్టు అండి. మనకి రుచికి ఎంత కావాల్సి అంత వేసుకోవాలండి, అంటే లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు. ఒక స్పూను హాలీబీ బీజాలండి. ఆల్రెడీ చాలా వీడియోల్లో మీకు చెప్పాను కదా హాలీబీ బీజాల గురించి, దాని ఉపయోగాల గురించి. ఇది కూడా ఒక స్పూను లేదా 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. హాలీబీ బీజాలండి ఇది. ఇది కరివేపాకు అండి, కరివేపాకు 4-5 రెమ్మలు ఎక్కువ వేసుకోవాలండి. ఇది ఎంత తింటే కూడా అంత మంచిదండి కరివేపాకు. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా, అందువల్ల దీన్ని కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలండి కరివేపాకు. తర్వాత ఒక బాండీలో వేసి వేయించాలండి లైట్గా. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాలండి బాగా. దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే బాగుంటుంది.